కవిత అమెరికా వెళ్ళొచ్చేసరికి తెలంగాణలో ఏం జరిగింది? అసలు కవిత ఆరోపించినట్లుగానే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఎవరు? అసలు కవిత లేఖ కేసీఆర్కి ఎందుకు రాయాల్సి వచ్చింది? నిజంగానే కవిత లేఖలో పేర్కొన్నట్టు ఆ దెయ్యాలు కవిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులైనా, లేదనుకుంటే బీఆర్ఎస్లో పెద్ద తలక రాజకీయ నాయకులు అనుకుంటున్న వ్యక్తుల? అసలు ఈ ఎపిసోడ్ అందరికీ గల మూలాలు ఎక్కడ పడ్డాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇలాంటి వీడియోలన్నీ మీ దాకా రావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ వైజాగ్ టీవీ ఛానల్. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా ఉన్నది ఉన్నట్టుగానే ఒక ట్రాన్స్పరెంట్ కంటెంట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో మరి కవిత రాసినటువంటి లేఖ లీక్ అయింది కదా, సో దాని గురించి మనం ఒకసారి డెప్త్గా వెళ్ళినట్లయితే అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కవిత తన కుమారుడి యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం అమెరికా వెళ్ళింది. సో అమెరికా వెళ్లే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే పార్టీ యొక్క బలోపేతాన్ని గల తీసుకోవాల్సినటువంటి చర్యలపైన, అలాగే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి విభేదాల పట్ల కేసీఆర్కి ఒక లేఖ రూపంలో రాశారు కవిత. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక క్రియాశీలక నాయకురాలుగా ఉన్నటువంటి కవిత డైరెక్ట్ గా తన తండ్రి అయినటువంటి కేసీఆర్ కి లేఖ రాయడం పట్ల కూడా ఒక సర్వత్ర ఉత్కంఠ నెలకొల్పినటువంటి విషయం. అయితే అది ఇండివిజువల్ గా తమ అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా కేసీఆర్ కి తెలియజేయాలనుకునే ఒక ఆలోచనతోనే ఈ యొక్క లేఖ రాయడం జరిగింది. సో అది ఆమె అమెరికా వెళ్లే ముందు కేసీఆర్కి లేఖ రాస్తే, ఆమె అమెరికా వెళ్ళి తమ కుమారుడి యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ చూసుకుని రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ ల్యాండ్ అయ్యేసరికి ఖచ్చితంగా ఈ యొక్క లేఖ లీక్ అయ్యింది అనేటువంటి ఒక ప్రచారం అయితే ముమ్మరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. సో నిజంగా ఆమె కవిత అనే వ్యక్తి కేసీఆర్కి లేఖ రాశారు. సో ఆ లేఖలో ఏం రాశారు అనేది కూడా ఆవిడ అనంతరం వచ్చినటువంటి ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ దానిపైన వివరణ ఇచ్చారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు కవిత లేఖ రాయడం పట్ల ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఆ లేఖను కేసీఆర్కి రాస్తే ఖచ్చితంగా ఆ లేఖను రిలీజ్ చేసి దాన్ని బయటికి లీక్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది తెలంగాణలో. ఎందుకనంటే స్వతహాగా కవితనే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో కొంతమంది దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలని మనం దూరం పెట్టితే ఖచ్చితంగా మన పార్టీ బలోపేతం అవుతుంది, రానున్న రోజుల్లో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతుంది అనేది కూడా ఆ లేఖలో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మరి కవిత ఆరోపించినట్లుగానే కేసీఆర్ దేవుడు అయినప్పటికీ కూడా అందులో కొంతమంది దెయ్యాలు ఉన్నారు అనేది కూడా ఒక హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాజకీయాల్లో. సో ఇక్కడ చాలా విశ్లేషణలో చాలామంది అపోజిషన్ అలాగే మిత్రపక్షాలు వామపక్షాలు కూడా చాలామంది ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే ఆ లేఖ పట్ల స్వతహాగా కేసీఆర్కి కూతురు అయినటువంటి కవితనే నేరుగా బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ ఒక్కడే దేవుడు అనేటువంటి పేర్కొన్నటువంటి నేపథ్యంలో మిగతా దెయ్యాలు ఎవరనేది కూడా ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ క్వశ్చన్గా ఏర్పడింది తెలంగాణ పాలిటిక్స్లో. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఆయన తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరని అనుకుంటే తన కుమారుడు కేటీఆర్, అలాగే మేనల్లు అనుకున్నటువంటి హరీష్ రావు, తర్వాత కవిత, ఇట్లాంటి నాయకులందరూ కూడా ఆ పార్టీలో క్రియాశీలకమైనటువంటి నేతలు, అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఒక కేసీఆర్ ఒక్కడే దేవుడు అయి ఉండి నిజంగా మిగతా వాళ్ళందరూ దెయ్యాలనుకుంటే అక్కడ హరీష్ రావు, కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా దెయ్యాలుగానే కనబడుతున్నారు అనేది కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది తెలంగాణలో. మరి కవిత అనే ఒక వ్యక్తి ఆ పార్టీలో చాలా పదవులు అనిపించి ఆ పార్టీలో ఒక మహిళా సామాజిక వర్గానికి ఆమె ఒక లీడర్గా ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో ఒక క్రియాశీలక వ్యక్తిగా ఉంటూ అలాగే స్వతహాగా కేసీఆర్కి కూతురుగా ఉన్నటువంటి వ్యక్తి లేఖ రాయడం పట్ల కూడా ఆ పార్టీలోనే ఆ కుటుంబంలోని కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత విభేదాలు ఉన్నాయనేది కూడా తేటతెల్లం అవుతుంది ఆ లేఖ ద్వారా. మరి నిజంగానే కవిత ఏ విధంగా రాశారు, అసలు ఆ కవిత లేఖ రాయడం పట్ల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే, కవిత తన యొక్క అభిప్రాయాలను ఇప్పుడే కాదు ఎప్పుడు గతంలో కూడా నేను చాలాసార్లు కేసీఆర్కి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో నాకున్న అభిప్రాయాన్ని ఆయనతో షేర్ చేసుకోవడానికి ఈ లేఖ రాయడం పట్ల నేను రాస్తూ ఉంటాను తప్పించి, కానీ నా యొక్క అనుభవాలు సూచనలు పార్టీకి అలాగే కేసీఆర్కి తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క లేఖ రాశాను అనేది కూడా చెప్తున్నటువంటి విషయం. మరి ఆ లేఖ బయటికి రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరు రిలీజ్ చేసి ఉంటారు అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. నిజంగా కవిత చెప్పినట్లుగానే తమ పార్టీలోనే కొంతమంది కోవట్లుగా ఉన్నారు, కొంతమంది పార్టీని చెడు కోరుకుంటున్నారు, అలాంటి వ్యక్తులే ఈ యొక్క లేఖను లీక్ చేసి ఉంటారు. ఖచ్చితంగా అది వాళ్ళకి తెలుసు, నాకు కూడా తెలుసు అనేది కూడా నేను మీడియా సమావేశంలో ఆమె తెలపడం జరిగింది. అయితే ఇందుకీ ఆ లేఖ బయట పెట్టింది ఎవరై ఉంటుంది? ఎందుకంటే అంత సాక్షాత్తు కవిత లాంటి వ్యక్తి
తమ తండ్రికి లేఖ రాస్తేనే బయటకు వచ్చిందని అనుకుంటే సాధారణంగా బీఆర్ఎస్ పార్టీలో సాధారణ కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా ఆమె ఒకసారి విశ్లేషణ చేసుకోవాలని కూడా పార్టీ పెద్దలకు సూచన చేస్తుంది. మరి నాలాంటి వ్యక్తి, నేను స్వతహాగా కేసీఆర్ కూతుర్ని, నాలాంటి వ్యక్తిని నేను ఒక లేఖ రూపంలో తెలియజేస్తే నా లేఖ బయటికి రిలీజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఒక కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆమె తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఖచ్చితంగా లేఖ పట్ల ఒక భారతదేశ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక హాట్ టాపిక్గా మారింది. మరి ఈ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు రిలీజ్ చేసినట్టు అందులో కొంతమంది పేర్లు ఊహాగానాలుగానే బయటకు వస్తూ ఉన్నాయి. అందులో కేటీఆర్, హరీష్ రావు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారనేది కూడా ఒక సెక్షన్ ఆఫ్ చర్చ నడుస్తూ ఉంది. సో మరి ఇలాంటి సందర్భాల్లో నిజంగానే వాళ్ళ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నాయా, నిజంగానే కవిత నిజంగా అనుకున్నట్టుగానే ఒక వర్గానికి మెయింటైన్ చేసే ఆలోచనలోకి వెళ్తుందా, లేదనుకుంటే నిజంగానే కవిత బీఆర్ఎస్ పార్టీని అపోజ్ చేసి వేరే వర్గాన్ని నడపాలన్న ఆలోచనలో ఉంటుంది అనేది కూడా ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంటుంది. సో మరి ఇవన్నీ ఒకసారి మనం ఓవరాల్గా చూసినట్లయితే కవిత ఒక లేఖ రాయడం అనేది కూడా సర్వసాధారణం, ఎందుకంటే గతంలో కూడా రాశారని ఆమె చెప్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ ఒక లేఖ ఇప్పుడున్న పరిస్థితులు తాము అమెరికా వెళ్ళి మళ్ళీ రిటర్న్ తెలంగాణ హైదరాబాద్కి వచ్చేసరికి ఈలోపు ఇంత రచ్చ జరగడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనేది కూడా చెప్తున్నటువంటి విషయం. మరి ఈ యొక్క లేఖ ఓకే ఆమె రాశారు, లీక్ అయ్యింది, ఇది ఒక చర్చ నడిచింది, తెలంగాణ పాలిటిక్స్లో ఒక హాట్ టాపిక్గా మారింది. కానీ ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా మనం చూడాల్సినటువంటి విషయం. ఒకటి, లేఖ రాయడానికి గల కారణాలు ఏంటి, రెండోది ఆమె లేఖ రాస్తే దాన్ని లీక్ చేసి దాన్ని హడావిడి చేయాల్సిన పని ఏముందనేది కూడా మనం ఒకసారి ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే బీఆర్ఎస్లో గత కొన్నేళ్ళుగా ఆమె పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆమె జైలుకి వెళ్ళారు, మద్యం లిక్కర్ కేసులు ఆమె నిందితురాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె జైలుకి వెళ్ళారు. తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆమె జైల్లో ఉన్నట్టు పరామర్శించుకెళ్లారు. సాక్షాత్తు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా పరామర్శించారు. సో అట్లాంటి సందర్భంలో అలాంటి విషయాల్లో ఆమె ఏమో డిఫర్ అయ్యారా వీళ్ళ కుటుంబ సభ్యులతో, లేదనుకుంటే రాజకీయంగా ఆమెకి ఏమీ సపోర్ట్ దొరకడం లేదు అనేది కూడా ఒక రకమైనటువంటి అనుమానాలు తావిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిన్న ఆమె ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడినప్పుడు చాలా హుందాతనంగా, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ తమ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను మీడియాకి చాలా అర్థమయ్యే రీతిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్తోనే భవిష్యత్తు ఉంది, రానున్న రోజుల్లో పార్టీలో ఉన్నటువంటి దెయ్యాలను తొలగించి ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్కి మంచి భవిష్యత్తు ఉన్నదని కూడా చెప్తున్నది. మరి అలాంటి సందర్భంలో ఆల్టర్నేటివ్ నాయకులు వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు లాంటి ఆల్టర్నేటివ్ నాయకులు రాబోతున్నారు అనేటువంటి పరిస్థితుల్లో కవిత ఎట్లాంటి కామెంట్స్ చేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ ఆ పార్టీ అధినాయకులు, ఆ పార్టీ యొక్క అధ్యక్షులు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అనంతరం ఆయన ఇప్పటికీ సుమారుగా ఆయనకి వయసు రీత్యా ఆయన రాజకీయాల్లో కూడా చాలా దూరంగా ఉన్నారు. ఆయన అంతంత మాత్రంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో పాల్గొన్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ జనరేషన్లో ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ అనేటువంటి సందర్భంలో కవిత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కొంత పొలిటికల్ హీట్ పెంచిందని మనం చెప్పుకోవాలి. సో మరి అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ కేసీఆర్ తర్వాత కవిత కానీ ఏమైనా లీడ్లో ఉండి నేను నెక్స్ట్ రాజకీయ భవిష్యత్ నాయకురాలని చెప్పుకోవడానికి ఇండైరెక్ట్గా ఇటువంటి కామెంట్స్ చేశారా, లేదనుకుంటే ఆమె అన్నట్టుగానే నిజంగానే తెలంగాణ బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ. సో మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి ఇలాంటి వ్యక్తులందరికీ కూడా మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనేది ఒక టైప్ ఆఫ్ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంటే, లేదు ఆల్టర్నేటివ్ నాయకురాలు ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కవితనే తర్వాతే కేటీఆర్, హరీష్ రావు లాంటిది అనేది కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ప్రచారం నడుస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో కవిత లేఖ రాయడం పట్ల ఆమె యుఎస్ నుంచి రిటర్న్ వచ్చేలోపు ఈ యొక్క ఏ పార్టీ అవ్వచ్చు, అటు అపోజిషనా లేకపోతే మిత్రపక్షాల, లేదనుకుంటే సొంత పార్టీలోనే ఉన్న నాయకుల అనేది కూడా పక్కన పెడితే ఆమె లెటర్ లీక్ చేయడం, కేసీఆర్ చేసినటువంటి సూచనలు బయటకు పబ్లిసిటీ చేసి దాన్ని భిన్న రూపంలో ప్రసారం చేయడం. సో ఇట్లాంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కేసీఆర్ తర్వాత ఆల్టర్నేటివ్గా భవిష్యత్తు నాయకురాలు గారి కవితనే చెప్పుకోవడానికే ఇదొక ప్రయత్నం అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ టాపిక్గా మారింది.